అటువంటి ప్రయత్నమే ఇవాళ రక్షణ సేన చేస్తున్నది. ఈ రౌండ్ టేబుల్ పెట్టడానికి కూడా అదొకటే కారణం. మా అంతటా మేము పోవచ్చు, మీటింగ్ పెట్టుకోవచ్చు, 100 మందిని పోగేయచ్చు, ముచ్చట పెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ అట్లా కాదు, ఖచ్చితంగా మేధావుల భాగస్వామ్యం మాకు కావాలి. ఖచ్చితంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఎక్స్పీరియన్స్ మాకు కావాలి. ఖచ్చితంగా మాజీ మావోయిస్టులు మా అన్నలు ఉన్నారు, వాళ్ళందరి యొక్క పదునైనటువంటి భావజాలం మాకు కావాలి. ఖచ్చితంగా మా ఆడబిడ్డలు యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి యొక్క స్పిరిట్ మాకు కావాలి, ఆ ఊడుకునెత్తురు మాకు కావాలి. అన్నిటి కలయిక అయితేనే ఈ పార్టీ ముందుకు పోతుంది, తెలంగాణ ముందుకు పోతుంది. తప్పితే ఏదో ఒంటుకొమ్ము సొంటకాయలేక రాజకీయం చేస్తామంటే అది అయ్యే పని కాదు. ప్రజల భాగస్వామ్యంతోనే ముందుకెళ్తాం. విద్యార్థులైనా మేధావులైనా ఇక్కడ చూస్తున్నారు మీరు, మొత్తం బొకే లెక్కుంది ఆడికెళ్ళేడు దాకా. అన్ని వర్గాల వారు అందరూ కొంచెం ఇంకా కొంత మా మహిళల సంఖ్య పెంచుకుంటాం, అది పెంచుకునే అవసరం ఉన్నది. వాళ్ళని కూడా లీడర్స్ తయారు చేస్తున్నాం. మీకు కాంపిటీషన్ ఖచ్చితంగా ఇస్తాం. నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా 50% మందిని తయారు చేసే ప్రణాళికలు ఉన్నా, బట్ 33%కి తగ్గకుండా మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో తప్పకుండా సీట్లు ఇస్తామని ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ కల్చర్ కోసం పనిచేసినటువంటి వ్యక్తిని నేను మొదటి నుంచి కూడా, తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాలని పనిచేసినటువంటి వ్యక్తిని. భారతీయ జనతా పార్టీ యొక్క ఆధిపత్యం తెలంగాణలో పెరిగితే ఏమవుతుందంటే, మన మైసమ్మ పోతుంది, మన పెద్దమ్మ పోతుంది, మన మడేలయ్య పోతాడు, ఎవ్వరూ మిగిలరు. లాస్ట్కి మిగిలేది ఒకరో రెండో దేవుళ్ళు ఉంటాయి. ఆ ఒకరో రెండు అనేటటువంటి మూసలో ఉండకుండా ఏ కులానికి ఆ కులం, ఏ వర్గానికి ఆ వర్గం, ఎవరికి వారి ఇష్టదైవాన్ని పూజించుకునేటటువంటి అందమైన సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. అది కాపాడుకోవాలంటే, అది రక్షించాలంటే భారతీయ జనతా పార్టీ లాంటి సాంప్రదాయ శక్తులు తెలంగాణ పొలిమేరలకు కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. వారు మారువేషంలో వస్తున్నారు, ముసుగు వేషంలో వస్తున్నారు, మేకప్ తోలు కప్పుకొని పులుల్లాగా పవన్ కళ్యాణ్ రూపంలో వస్తున్నారని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. మొదలొచ్చి లొల్లి వేస్తారు, గోల వేస్తారు, తర్వాత వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. కాబట్టి అటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా చైతన్యాన్ని ప్రదర్శిద్దామని మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలను మీరు మాట్లాడిన మాటల్లోంచే నేను రాయడం జరిగింది. అది నేను మీ ముందు ప్రపోజ్ చేస్తాను. మీరు యాక్సెప్ట్ చేస్తే దయచేసి చప్పట్లు కొట్టాలని కోరుతా ఉన్నాను. ఒకటి, తెలంగాణ 1200 మంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. 2, తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరం కూడా ప్రభుత్వంతో పోరాడతాం, సాధించుకుంటాం. 3, తెలంగాణను అవమానించిన పవన్ కళ్యాణ్ తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 4, తెలంగాణ ద్రోహులకు వత్తాసు పలికే వాళ్ళు ఈ ప్రాంతం వారైనా వారిని ద్రోహులుగానే మేము భావిస్తాం. కరీంనగర్కి సంబంధించి 2 తీర్మానాలు పెట్టినామన్నా ఇక్కడ సమావేశం జరుగుతూ ఉంది. కాబట్టి మొదటిది, తెలంగాణ ఉద్యమకారులకు జాలిగుట్టలో ఏదైతే 250 గజాల చొప్పున మనం భూపోరాటం చేసినామో అది 250 గజాల చొప్పున పట్టాలు పంపిణీ చేయాలని ఒక డిమాండ్ చేస్తాం.